సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. రాజమహేంద్రవరం ఘటనలో మెడుకో ప్రియాంక గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రియాంక మరణించినట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక మృతిపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. రాజమహేంద్రం వైద్య విద్యార్థి ప్రియాంక కొద్దిసేపటి కింద చికిత్స పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కూడా వైద్యులు కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ నెల 3వ తారీఖున ప్రియాంక తన స్నేహితులతో కలిసి సినిమా చూసి తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ కొందరు యువకులకు సంబంధించి మద్యం సేవించి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లయితే అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా కూడా వారి కుటుంబ సభ్యులైతే పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కూడా ఆమెకు మెరుగైన చికిత్స కోసం అయితే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. దాదాపు చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 3:25 సంబంధించి కూడా ఆమె మృతి చెందిందని చెప్పి కూడా వైద్యులు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి వారి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారికి సంబంధించిన ఇద్దరిని అయితే పోలీసులు అయితే ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ అయితే ప్రకటించడం జరిగింది. కానీ చికిత్స సమయంలో కూడా ఆమెకు అనేక ఆర్గన్స్ దెబ్బతినడంతో కూడా ఆరోగ్యపరంగా ఆమె మెరుగైన చికిత్స అందించినప్పటికీ వాటికి సహకరించలేదు అని చెప్పి కూడా వైద్యులు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈరోజు కొద్దిసేపటి కింద మృతి చెందినట్లు తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి తర్వాత వారి అమ్మాయికి సంబంధించి కూడా ఎవరైతే ఈ ప్రమాదం చేయడం జరిగిందో వారిపైన కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మరొకసారి జిల్లా ఎస్పీని కూడా ఈరోజు తండ్రి పోయి వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసినప్పటికీ దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. తర్వాత దీంట్లో కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారా లేదనేది కూడా ఇంకా స్పష్టంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి హోంమంత్రి కానీ తర్వాత ఇటు మంత్రి లోకేష్ కుమార్ కూడా ఈ ఘటనపై కూడా ఆరాధీయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరు పాత్ర ఉన్నా కూడా వారికి ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం సంబంధించి మంత్రులు అయితే స్పష్టం చేయగలిగింది. ఇప్పటికే మరి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు మద్యం సేవించి ప్రధానంగా సినిమా హాల్కు వెళ్ళడం, తర్వాత అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డుకోవడంతో కూడా వారు ఆగ్రహించి అయితే సినిమా తిరిగి వీళ్ళు చూసి వెళ్ళిపోతున్న ప్రియాంక కానీ ప్రియాంక స్నేహితులకు సంబంధించి కూడా ద్విచక్ర వాహనంతో వెళ్లడంతో కూడా 3 సార్లు వాళ్ళని ఢీకొట్టడంతో కూడా అత్యంత తీవ్ర గాయాలు కావడంతో కూడా అక్కడున్న ముందు ఒక స్థానిక ఆసుపత్రికి అయితే తరలించినప్పటికీ ఆమెకు మెరుగైన వైద్యం అవసరం ఉందని చెప్పి కూడా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించిన తర్వాతనే ఇన్ని రోజుల పాటు కూడా చికిత్స అందుతూ కూడా ఈరోజు మధ్యాహ్నం మృతి చెందినట్లయితే అధికారులు అయితే ఇటు వైద్యులకు సంబంధించి వాళ్ళైతే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసుల దర్యాప్తు ఒక పక్క కొనసాగుతుంది. మరొక పక్క వీటిని ఆమె మృతి చెందినట్లు కొద్దిసేపు అయితే వారి కుటుంబ సభ్యులకు అయితే సమాచారం జరిగింది. కానీ దీంట్లో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. దీంట్లో ఎవరు పాత్ర ఉన్నా వారికి సంబంధించి అయితే కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ అయితే ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దీంట్లో మరి వారి తల్లిదండ్రులకు ఎందుకంటే ఇప్పటికే మరొకసారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి తర్వాత సెక్షన్లు కూడా ఆల్టర్ సంబంధించి కూడా చేంజ్ చేయాలి. తర్వాత అది ఆ ప్రమాదం సంబంధించి తీవ్రత అత్యంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఒక్కసారి కాకుండా 3 సార్లు ఎందుకు అంత 3 సార్లు ఒకేసారి ఎందుకు ఈ విధంగా ప్రమాదం చేయాల్సిన అవసరం వచ్చింది దాని మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రం తర్వాత గద్వాలకు సంబంధించిన వారి ప్రాంతంగా పోలీసు అధికారులకు సంబంధించి కూడా ఫిర్యాదులో పేర్కొన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు స్థిరపడి తర్వాత అక్కడే వైద్య ఎంబీబీఎస్కి సంబంధించి కూడా ఆమె చదువుతున్నట్లయితే అధికారులు దర్యాప్తులో గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించిన అయితే పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన పైన అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కానీ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కొద్దిసేపటి కింద ప్రకటించడంతో కూడా ఆమె ప్రియాంక చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పి ప్రకటించడంతో కూడా వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.